ఐటీ జాబ్ అంటే లక్షల్లో వేతనాలు, లగ్జరీ లైఫ్ ఉంటుందనే కారణంగానే చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పోటీ పడుతూ ఉంటారు. ఒక్కసారి ఓ ప్రముఖ కంపెనీలో జాబ్ కొడితే లైఫ్ మొత్తం సెటిల్ అయినట్లేనని ఫీల్ అవుతారు. అయితే ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. ఐటీ రంగం గత 3 ఏళ్లుగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. చిన్న పరిశ్రమలు మొదలు దిగ్గజ కంపెనీలు సైతం లే ఆఫ్లు ప్రకటించడం ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అసలు ఐటీ రంగానికి ఏమైంది తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. 25 సంవత్సరాలుగా దేశంలో దినదిన ప్రవర్ధమానంగా పెరిగిన ఐటీ రంగం నేడు సంక్షోభంలో పడింది. వాస్తవానికి ఐటీ రంగమే కొత్త మధ్యతరగతి వర్గానికి పునాదులు వేసింది. ఆర్థిక సంస్కరణలు, రియల్ ఎస్టేట్ పుణ్యంతో ఈ తరగతిలో మరికొంతమంది చేరారు. ఈ వర్గం నేడు మార్కెట్లను కూడా ప్రభావితం చేస్తోంది. అంటే మార్కెట్లో అత్యధికంగా కొనుగోలు చేసే వర్గం ఇదేనని చెప్పవచ్చు. మంచి ఉద్యోగాలు, లక్షల్లో వేతనాలు వస్తుండటంతో విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ విద్య పట్ల ఆసక్తిని కనబరుస్తున్నారు. దీంతో లెక్కకు మించి కాలేజీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. వాటికి అనుబంధంగా అటువంటి ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాల్ని అందించే శిక్షణ సంస్థలు కూడా వెలసాయి. అలా 3 కాలేజీలు 6 ఉద్యోగాలుగా ఐటీ రంగం నడిచింది. కానీ గత 3 ఏళ్లుగా ఈ రంగం సంక్షోభంలో కూరుకుపోతోంది. కొత్త ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయి. ఎంతలా అంటే ఈ కంపెనీలో చేరితే ఉద్యోగం చివరి వరకు గ్యారంటీ అని పేరుపడ్డ టీసీఎస్ గత 2 ఏళ్లుగా ఉద్యోగులకు ఉద్వాసనలు పలుకుతోంది. గత ఏడాది 12,000 మందికి ఉద్వాసన పలకగా ఈ ఏడాది కూడా అంతకు మించి ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. తొలగించే ఉద్యోగికి దాదాపు 2 ఏళ్ల వేతనం ఆఫర్ కూడా చేస్తోంది. అలాగే విఆర్ఎస్ కూడా ప్రకటించింది. ఈ కంపెనీతో పాటు అమెరికా సంస్థ మైక్రోసాఫ్ట్ కంపెనీ 15,000 మందిని తొలగించింది. అలాగే అమెజాన్ కూడా అదే బాటలో పయనిస్తోంది. ఇన్ఫోసిస్, డెలాయిట్, ఐబిఎం తదితర దిగ్గజ కంపెనీలు సైతం లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. దీంతో కొత్త వారికి ఉద్యోగం రాకపోగా ఉన్నవారిని తొలగిస్తుండడం కొంత వేదనకు గురిచేస్తోంది. టెక్నికల్గా అప్డేట్ కానివారు, హై శాలరీ తీసుకుంటున్న వారు ఉద్వాసనకు గురవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి క్లయింట్లు లేక ప్రాజెక్టులు రాకపోవడంతో ఎంతటి నైపుణ్యం ఉన్నా సరే తొలగింపులు మాత్రం తప్పడం లేదని ఐటీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కొత్తగా వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్లు ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీటి వల్ల భవిష్యత్తులో ఐటీ ఉద్యోగాలకు కోత తప్పదనే వాదన బలంగా ఉంది. ఈ కారణాలతో సాఫ్ట్వేర్ ఉద్యోగాలపై నీలినీడలు అలుముకున్నాయి. కానీ నైపుణ్యంలో అప్డేట్గా ఉన్నవారికి ఉద్యోగ భద్రత ఉంటుందని నిపుణులు చెబుతున్నా పరిస్థితులు మాత్రం అలా కనిపించడం లేదు. ఇదిలా ఉంటే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా భవిష్యత్తులో మాత్రం ఐటీ ఉద్యోగాలు పెరుగుతాయని ఐటీ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు అమెరికా వెళ్లి అక్కడే పీజీ చేసి అక్కడే కంపెనీల్లో ఉద్యోగం పొంది డాలర్లు సంపాదించాలనే కలలను ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ అడియాసలు చేశారు. ఈ పరిస్థితులు ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఇక ఐటీ రంగం సంక్షోభంలో ఉండడంతో ప్రస్తుతం ఇంజనీరింగ్ విద్య కూడా మసకబారుతోంది. దీంతో విద్యార్థుల లక్ష్యాలు మారుతున్నాయి. గొప్ప పేరు ఉన్న కాలేజీలు మినహా మిగిలిన ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫ్యాకల్టీ, టీచింగ్ ప్రమాణాలు పడిపోవడం కూడా మరో కారణంగా కనిపిస్తోంది. ప్రతి ఏడాది తమ విద్యాభ్యాసాన్ని ముగించుకుని బయటకు వస్తున్న లక్షలాది మంది ఇంజనీర్లు అరకొర నైపుణ్యంతోనే బయటకు వస్తున్నారు. పేరుకు ఇంజనీరే గాని ఉద్యోగానికి కావలసిన నైపుణ్యం 10% కూడా ఉండటం లేదు. నైపుణ్యంతో పాటు అప్డేట్గా ఉంటేనే ఉద్యోగాలు నిలుస్తాయని నిపుణులు పదే పదే చెబుతున్నారు. కాబట్టి భావి ఇంజనీర్లు నైపుణ్యం పెంచుకోవాల్సిన తక్షణ అవసరం ఎంతైనా ఉంది. భారత్లో బెంగళూరు, హైదరాబాద్, పూణే వంటి నగరాలతో పాటు విశాఖ వంటి మరిన్ని ప్రముఖ నగరాలు ఐటీ కంపెనీలను ఆహ్వానిస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో భారత్ ఐటీ రంగానికి కేంద్ర బిందువు అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి సంక్షోభంలో ఉన్న ఈ రంగం త్వరితగతిన బయటపడి నిరుద్యోగులకు ఆశాకిరణంగా మారాలని మనము ఆశిద్దాం.